జెస్సీ, ఎక్కడికెళ్తున్నావు? చర్చికి పిన్ని. చర్చికా? ఇంకా నువ్వు ఏ బజార్కో షికారుకో అనుకున్నానమ్మా. లేదు పిన్ని, నన్ను చూస్తుంటే చర్చికి వెళ్తున్నట్టు అనిపించట్లేదా నీకు? అంతా బానే ఉంది గాని చేతిలో బైబిలేదమ్మా. బైబిలా? చూసారా, ఇది బైబిల్ మొత్తం ఇందులోనే ఉంటుంది. నీకు చర్చికి టైం అయిపోతుంది అనుకోకపోతే ఒక 10 నిమిషాలు ఒక అమ్మాయి గురించి చెప్తాను, వింటావా? నాకా? ఇంకా చర్చిలో పాటలు అవుతూనే ఉంటాయి. 10 నిమిషాలు కాకపోతే 20 నిమిషాలు తీసుకోండి. ఏంటి పిన్ని, ఎవరా అమ్మాయి? చాలు చాలు, నీకు తెలిసిన అమ్మాయి కాదు. ఒకానొక దేశంలో మేరీ జోన్స్ అనే అమ్మాయి ఉండేది. జాకబ్ మరియు మేరీ మోలీ యొక్క గారాల చిట్టి కూతురు. ఆమెకు దేవుడన్నా దేవుని వాక్యమన్నా చాలా ఇష్టం. వాళ్ళు లాన్ఫిహంగెల్లో ఒక చిన్న కుగ్రామంలో నివసించేవాళ్ళు. సమయం అవుతుంది, త్వరగా వస్తే మందిరానికి వెళ్దాం. వచ్చేస్తాను, ఒక్క 10 నిమిషాలు. బహు సౌందర్యవంతుడైన అబ్రహాము కుమారుడు ఇస్సాకును దేవుడు బలి కోరగానే ఏమాత్రమూ ఆలోచించకుండా బలివ్వడానికి వెనుకడుగేయలేదు. మన దేవుడు ఇచ్చేవాడే గాని మన నుండి ఏదియూ ఆశించేవాడు కాదు. ఆ విషయం మన అబ్రహాము గారికి బాగా తెలుసు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనం కూడా అబ్రహాములాగా విశ్వాసంగా జీవిద్దాం. అమ్మా మేరీ, ఇప్పుడు మీ నాన్నగారికి ఎలా ఉందమ్మా? పాస్టర్ గారు, ఆయన ఇంకా అనారోగ్యంతోనే బాధపడుతున్నారు. సరే అమ్మా, బాధపడకు. దేవునికి ప్రార్థన చేద్దాం, ఆయన ఖచ్చితంగా బాగు చేస్తాడు. అమ్మా, నాకు సందేహం. ఏంటమ్మా, అడుగు. అబ్రహాము గారికి దేవుడు కుమారుని అనుగ్రహించారు కదా. దేవుడు బలి కోరగానే అబ్రహాము గారు తన ఏకైక కుమారుని బలి ఇవ్వడానికి ఎలా సిద్ధపడ్డారు? దేవుడు ఇచ్చేవారే కాని తీసుకునేవారు కాదు. ఆ విషయం అబ్రహాం గారికి తెలుసు. దీనినే విశ్వాసం అంటారు. ఓ, అందుకేనా అబ్రహాము గారికి విశ్వాసులకు తండ్రి అని పేరు వచ్చింది? అబ్రహాము గారి విశ్వాసం గురించి విన్నాము. ఆయన విశ్వాసం బట్టి తన కుమారుని కాపాడుకోగలిగారు. అలాగే అదే విశ్వాసం మీరు కూడా కలిగి ఉంటే మీరు కూడా స్వస్థత పొందుకుంటారు నాన్నగారు. మిస్సెస్ ఇవాన్స్, మేరీ ఎప్పుడొచ్చావు? నేను ఇప్పుడే వచ్చాను మిస్సెస్ ఇవాన్స్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చికల చోట్ల నుండి ఆయన నన్ను పండజేయుచున్నాడు. శాంతికరమైన జన్మల యొద్ద ఆయన నడిపించున్నాడు. నా ప్రాణంలోకి ఆయన శాంతిచ్చున్నాడు. తన నామం బట్టి నీతి మార్గంలో నడిపించున్నాడు. గడాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం నాకు కలగదు. నీవు నాకు తోడే ఉన్నావు. మేరీ, నీకు దేవుని వాక్యం పట్ల ఇంత ఆసక్తి ఉందా? హా మిస్సెస్ ఇవాన్స్, నాకు దేవుని వాక్యం పట్ల ఆసక్తి మాత్రమే కాదు, చాలా ఇష్టం. అలా అయితే
చదవడం రాయడం నేర్చుకోగలిగితే నువ్వు కూడా నా దగ్గర ఉన్న బైబిల్ చదవవచ్చు. అవునా మిస్సెస్ ఇవాన్స్? సరే, వెళ్ళొస్తాను. దేవా, నాకు బైబిల్ చదువుకోవాలని ఉంది, కానీ నాకు చదువు రాదు. చదువు నేర్పటానికి కూడా ఎవరు లేరు. దేవా, నా దగ్గర కేవలం ఆశ మాత్రమే ఉంది. నీ మీద విశ్వాసం ఉంది. నేను బైబిల్ చదవగలిగేలా సహాయం చేయవా? అమ్మా అమ్మా, అబ్బా! నీకు తెలుసా మేరీ, మన జీవితంలో కూడా ఎన్నో శ్రమలు శోధనలు ఇలానే వస్తూ ఉంటాయి. అయితే మనం పడిపోకుండా నడవాలి. అంటే మనకు ఈ చీకట్లో వాక్యం అనే దీపం కావాలి. దేవుని వాక్యం మన పాదాలకు దీపమును, మన త్రోవకు వెలుగై ఉన్నది అని చెప్తుంది. సరే లే అమ్మా. నాన్నగారు, నాన్నగారు, లేవండి. మేరీ జోన్స్, నిన్ను చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. హా, నాకు కూడా మిస్సెస్ ఇవాన్స్. రారా, లోపలికి రా. మిస్సెస్ ఇవాన్స్, మీకు తెలుసా, నాకు చదవడం రాయడం వచ్చేసింది. ఇక మీదట నేను మీ ఇంటికి వచ్చి బైబిల్ చదువుకోవచ్చా? హా, మేరీ జోన్స్, తప్పకుండా నువ్వు కూడా ప్రతి శనివారం వచ్చి బైబిల్ చదువుకోవచ్చు. ధన్యవాదములు మిస్సెస్ ఇవాన్స్. నాకు కూడా ఒక సొంత బైబిల్ ఉంటే ఎంత బాగుండేది. నాన్నగారు, నాకు ఒక సొంత బైబిల్ కావాలని అనుకుంటున్నాను నాన్నగారు. బైబిల్ చాలా ఖరీదు కదమ్మా, అది మనలాంటి వారం కొనలేము. కానీ దేవునికి ప్రార్థన చేస్తే అసాధ్యమైనది కూడా సాధ్యం అవుతుంది అని పాస్టర్ గారు చెప్పారు కదా నాన్నగారు. అవును, అడుగుడు మీకు ఇయ్యబడును, అడుగు ప్రతి వానికి మీకు అనుగ్రహింపండని వాక్యం సెలవిస్తుంది కదమ్మా. కాబట్టి నువ్వు ప్రార్థన చేయి, దేవుడిని ఆశీర్వదిస్తాడు.
సొంత బైబిల్ తనకు ఉండాలని కోడిగుడ్లు కట్టెలు అమ్ముతూ 6 సంవత్సరాలు ఎంతో కష్టపడి చివరికి తను ఒక బైబిల్ కొనటానికి కావలసిన డబ్బులు సంపాదించింది. ఈ 6 సంవత్సరాలు తన దగ్గర దేవుని వాక్యం ఉంటే దేవుని పాదాల వద్దే ఉండి శిష్యులు విన్నట్లు వాక్యం చదవవచ్చు అని ఎంతో ఆనందపడేది. ఈ ఆశే తనని ఈ 6 సంవత్సరాలు ఎంతో ఆసక్తితో ఎదురు చూసేలా ప్రోత్సహించింది. బైబిల్ కొనుక్కోడానికి నేను డబ్బు సంపాదించాను. ఇప్పుడు బైబిల్ ఎక్కడ కొనుక్కోవాలి? పాస్టర్ గారిని అడిగితే చెప్తారు తల్లి. సరే నాన్నగారు. పాస్టర్ గారు, ఏంటమ్మా? నేను బైబిల్కి సరిపోయే డబ్బును సంపాదించాను పాస్టర్ గారు. నాకు బైబిల్ ఇస్తారా? ఇక్కడ బైబిళ్ళు మనకి దగ్గరలో దొరకవు మేరీ. ల్యాండ్ ఫెహాంగిల్ నుంచి 42 కిలోమీటర్ల దూరంలో బాలా అనే ప్రాంతంలో థామస్ చార్లెస్ అనే వ్యక్తి బైబిల్ అమ్ముతారు. ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే అక్కడ మిస్టర్ ఎడ్వర్డ్స్ గారి దగ్గరికి వెళ్తే అతని నిన్ను చార్లెస్ గారి దగ్గరికి తీసుకొని వెళ్తారు. సరే పాస్టర్ గారు. నాన్నగారు, అమ్మా, మీ ఇద్దరికి ఒక విషయం చెప్పాలి. ఏంటమ్మా మేరీ, చెప్పు. పాస్టర్ గారు ఏమని చెప్పారంటే ఇక్కడ నుంచి 42 కిలోమీటర్ దూరంలో బాలా అనే ప్రాంతంలో రెవరెండ్ థామస్ చార్లెస్ అనే పాస్టర్ గారు బైబిల్ అమ్ముతారంట. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. అయ్యో తల్లి, అంత దూరం వెళ్ళాలా? రేపే అక్కడికి వెళ్ళాలి. నీకు బైబిల్ పట్ల ఆశ పుట్టించింది దేవుడే కాబట్టి ఆయనే నీకు అనుగ్రహిస్తాడమ్మా. యేసయ్యా, అమ్మకి నాన్నగారికి బాగోలేదు, కానీ బైబిల్ కొరకు నేను ఒక్కదాన్నే రేపు వెళ్ళాలి. నాకు సహాయం చేయవా? నేను అక్కడికి చేరాక బైబిల్ లేదు అనకుండా ఇచ్చేలా సహాయం చేయవా? అమ్మా, నొప్పి అమ్మా.
నీకు తెలుసా మేరీ, మన జీవితంలో కూడా ఎన్నో శ్రమలు శోధనలు ఇలానే వస్తూ ఉంటాయి. అయితే మనం పడిపోకుండా నడవాలి. మీకు బాలా అనే ప్రాంతానికి ఎలా వెళ్ళాలో దారి తెలుసా? బాలాకెళ్తావా తల్లే? అంత దూరం నువ్వు వెళ్ళగలవా? లేదు, నేను ఎలాగైనా వెళ్ళి తీరాలి. చెప్పండి. అలా తిన్నగా వెళ్తే కుడివైపు ఒక మలుపు వస్తుంది. అక్కడి నుంచి తిన్నగా వెళ్ళిపో. Mr. Edwards? Mr. Edwards? Mr. Edwards? Mr. Edwards? Mr. Edwards? Mr. Edwards? హలో మిస్టర్ ఎడ్వర్డ్స్, నా పేరు మేరీ జోన్స్. నేను ల్యాండ్ ఫెహంగల్ నుంచి బైబిల్ కొరకు మీ దగ్గరికి వచ్చాను. అవునా మేరీ, బాగా అలసిపోయినట్టున్నావు. కాసేపు విశ్రాంతి తీసుకుంటే రేపు రెవరెండ్ థామస్ చార్లెస్ గారి దగ్గరికి వెళ్దాం. లేదు లేదు మిస్టర్ ఎడ్వర్డ్స్, నాకు ఇప్పుడే బైబిల్ కావాలి. సరే మేరీ, వదిలేటట్లేవుగా, పద ఇప్పుడే తీసుకెళ్తా. రెవరెండ్ థామస్ చార్లెస్, రెవరెండ్ థామస్ చార్లెస్, తలుపు తెరవండి. హలో మిస్టర్ ఎడ్వర్డ్స్, ఎలా ఉన్నారు? రెవరెండ్ థామస్, మేము చాలా బాగున్నాం. ఓ, లోపల రండి. మేరీ, చెప్పండి మిస్టర్ ఎడ్వర్డ్స్. ఈ అమ్మాయి పేరు మేరీ. బైబిల్ కొరకు చాలా దూరం నుంచి వచ్చింది. హలో మేరీ. హలో మిస్టర్ రెవరెండ్ థామస్, మిమ్మల్ని కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు మేరీ జోన్స్. నేను ల్యాండ్ ఫెహంగల్ నుంచి 42 కిలోమీటర్లు నడిచి ఇక్కడికి వచ్చాను. నేను బైబిల్ కొరకు 6 సంవత్సరాలు కష్టపడి డబ్బుని సంపాదించాను. ఒక పేద బాలిక దేవుని వాక్యము కోసం ఎంతో కష్టపడి చదవడం, నేర్చుకోవడం, ఎంతగానో తపన పడడం థామస్ చార్లెస్ గారిని కదిలించింది. మిస్టర్ ఎడ్వర్డ్స్ గారు రెవరెండ్ థామస్ చార్లెస్ గారికి మేరీ జోన్స్ను అప్పగించి వెళ్ళిన తర్వాత
అమ్మా మేరీ, నా దగ్గర నీకు ఇవ్వడానికి ప్రస్తుతం బైబిల్ లేవు. ఉన్న 3 బైబిల్స్ అమ్ముడిపోయాయి. మరలా వెయిల్స్ బైబిల్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు. కానీ ఖచ్చితంగా చాలా సమయం పడుతుందమ్మా. దయచేసి ఒక్క బైబిల్ ఇప్పించండి. అయ్యో, అర్థం చేసుకోమ్మా, నిజంగా నా దగ్గర బైబిల్స్ అయిపోయాయి. రెవరెండ్ థామస్ చార్లెస్, నేను 6 సంవత్సరాలు కష్టపడి డబ్బును సంపాదించాను. రాత్రనక పగలనక ఎంతో కష్టపడ్డాను. దయచేసి ఒక్క బైబిల్ ఇప్పించండి. ఒక్క బైబిల్ దయచేసి నాకు ఇప్పించండి. నీ బాధ నాకు అర్థం అవుతుందమ్మా. మేరీ జోన్స్, బైబిల్స్ అయిపోయాయి. దయచేసి ఒక్క బైబిల్ ఇప్పించండి. రెవరెండ్ థామస్ చార్లెస్, దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటాను. దయచేసి ఒక్క బైబిల్ ఇప్పించండి. నేను 42 కిలోమీటర్ దూరం నుంచి నడుచుకుంటూ ఇక్కడికి బైబిల్ కోసం వచ్చాను. దయచేసి 6 సంవత్సరాలు నేను డబ్బులు సంపాదించాను కష్టపడి. దయచేసి ఒక్క బైబిల్ ఇప్పించండి. ఒక్క నిమిషం ఉండమ్మా. మేరీ, దీన్ని నువ్వే ఉంచుకో. వారికి నేను సమాధానం చెప్పుకుంటాను. ఇది నీకే చాలా అవసరం. జాగ్రత్తగా ఉంచుకోమ్మా. ఈ సంఘటన ఇక్కడితో ఆగిపోలేదు. బైబిల్ పొందడానికి ఆమె పడిన కష్టం, తపన రెవరెండ్ చార్లెస్ గారిని ఎంతగానో ప్రభావితం చేసింది. వెంటనే చార్లెస్ గారు ఇలా అందరూ బైబిల్ కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, ఎలాగైనా అందరికీ బైబిల్స్ అందించాలి, అందరూ దేవుని వాక్యం చదవాలి అనుకుని వెంటనే రిలీజియన్ ట్రాక్ సొసైటీ అనే సంస్థకి ఒక ఉత్తరం రాశారు. వాక్యం యొక్క అవసరత చాలా ఎక్కువ ఉంది. ఈ అమ్మాయి ఇంత దూరం నడిచి వస్తే ఆమెకి ఇవ్వడానికి బైబిల్ లేదు కాబట్టి మనం ఏదో ఒకటి చేద్దాం, అందరికీ బైబిల్ అందిద్దాం, దేవుని సువార్తను ప్రతి ఒక్కరి చేతిలో పెడదాం అని ఆ కమిటీ వారందరూ కూర్చొని మేరీ జోన్స్ యొక్క ఆసక్తిని కూర్చి వినిన తరువాత, లేదు మనం ఇలా చేస్తే కాదు, అందరికీ బైబిల్ అందాలి అని ప్రతి ఒక్కరికి సదుద్దేశంతో ఒక సంస్థను స్థాపించారు. దాన్ని బ్రిటిష్ అండ్ ఫారిన్ బైబిల్ సొసైటీ అని పిలుస్తారు. బ్రిటిష్ అండ్ ఫారిన్ బైబిల్ సొసైటీని స్థాపించి ఆ బైబిల్ సొసైటీ ద్వారా కొన్ని వేల లక్షల బైబిల్స్ ప్రపంచానికి పంపిణీ చేశారు. దానంతటికీ మూల కారణం మేరీ జోన్స్. సరే పిన్ని, వెళ్ళొస్తాను. అమ్మా జెస్సీ, ఇంటికి వెళ్తున్నావేంటి? బైబిల్ పిన్ని.